అని లోకేష్ గారు అనడం అనేది అది ఒక రకమైన నెగిటివ్ ఫ్యాక్టర్ కాదా స్టేట్కి కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ ఫర్ దట్ మ్యాటర్? విక్క గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు విక్రమ్ పులా గారికి, అదేవిధంగా తుర్కా శ్రీరామ్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు లోకేష్ గారు మీడియాతో మాట్లాడుతూ అన్నటువంటి మాట, దాని కొనసాగింపుగా ఆయన ఇంకొక మాట కూడా అన్నారు. అంటే జరిగినటువంటి విధ్వంసం అటువంటిది అన్న మాట కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. అంటే గత 5 సంవత్సరాల కాలంలో, అంటే మన దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో జరగనటువంటి విధ్వంసం, పెట్టుబడిదారులపైన కానీ పరిశ్రమలపైన కానీ పారిశ్రామికవేత్తలపైన కానీ గతంలో ఎప్పుడూ చూడనటువంటి దాడులు. నాకు తెలిసి గతంలో ప్రతిదానికి బీహార్ని ఉదాహరణగా చెప్తున్న వాళ్ళు దానికి 100 రెట్లు ఎక్కువ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మనం కియా మోటార్స్ ప్లాంట్లో ఆ రోజున జరిగినటువంటి సీన్ ఇప్పటికీ మనకు గుర్తుంది కదా. కొన్ని వేల మంది చూస్తుండగానే అక్కడ ఉన్నటువంటి ఎంపీ అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా లులుని ఏ రకంగా బెదిరించి వెనక్కి పంపించేశారు, ఆయన జీవితంలో మళ్ళీ అడుగుపెట్టనని గతంలో అన్నారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి నమ్మకంతో ఆయన మళ్ళీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉన్నారు. అంటే తమ వాటాల కోసం, కమిషన్ల కోసం పారిశ్రామికవేత్తల్ని ఏ రకంగా బెదిరింపులు గురి చేశారో గతంలో అనేక ఉదాహరణలు మనం చూసాం. వాటన్నిటినీ గమనించిన తర్వాత ఒక రకంగానే ఒక భయం ఏర్పడింది. ఇప్పుడు అంతెందుకండి, దావోస్ ఇప్పుడు మళ్ళీ రేపు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరగబోతోంది. రేపు జనవరి 20వ తేదీ నుంచి దావోస్ వేదికగానే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ రాష్ట్ర గత పాలకుడైనటువంటి జగన్ రెడ్డి అరాచకాల్ని, ఆనాటి కేంద్ర మంత్రి అంటే ఇప్పుడు కూడా వేరే శాఖలో ఉన్నారు పీయూష్ గోయల్ గారు, అప్పుడు ఇండస్ట్రీస్ కామర్స్ మినిస్టర్ ఉండేవాళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏకరువు పెట్టారు. ఏంటి సార్ మీ దేశంలో ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం ఏంటి, ఈ రకంగా అయితే మేము ఏ రకంగా పెట్టుబడులు పెట్టాలని ఇప్పుడు ఆ రోజునే ఒక కేంద్ర మంత్రి సమక్షంలోనే దావోస్లో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గట్టిగా నిలదీశారు. అదే విషయాన్ని ఆయన భారతదేశం తిరిగి వచ్చిన తర్వాత అసలు దేశానికే తలవంపులైపోయింది. ఈ విధంగా అయితే అసలు దేశానికి ఎవడొస్తాడు. ఆ రోజున పీయూష్ గోయల్ గారు కూడా అడిగారు, ఏంటి సార్ గ్యారంటీ మాకు, మీ దేశంలో ఒక రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతోంది, మాకేంటి భరోసా, మేము ఏ నమ్మకంతో మీ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఒక కేంద్ర మంత్రినే నిలదీశారు సార్ ఆ రోజున. కాబట్టి వాళ్ళ లోకేష్ గారు చెప్తున్నది ఏంటి, అటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పరిపాలన వల్ల వచ్చినటువంటి అనేక అనర్థాల్లో ఈ రోజున పెట్టుబడిదారుల్లో ఉన్నటువంటి ఒక భయం. అందుకనే ఇవాళ సార్ మళ్ళీ ఆ దుర్మార్గపు పాలన రాకుండా చూడండి, మళ్ళీ కనుక అటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో వస్తే అది ఒక రాష్ట్రానికే కాదు దేశానికే నష్టం అని ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరన్నా కలవటానికి వచ్చినప్పుడు గత పరిపాలన గుర్తు చేసుకోవటం అనేది సహజం. ఆ రకంగానే లోకేష్ గారితో మాట్లాడినప్పుడు, సార్ ఏం అరాచకం సార్, మళ్ళీ అటువంటి పరిపాలన రాకుండా చూడండి సార్, మీ మీద ఒక నమ్మకంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఒక 164 సీట్లు ఇచ్చి ఒక వన్ సైడ్ మ్యాండేట్ మీకు అందించారు కాబట్టి మళ్ళీ ఆ గత పాలకుడు దుర్మార్గపు పరిపాలన మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా చేయండి సార్ అని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలు ఏ విధంగా కోరుకుని మాకు 164 సీట్లు గెలిపించి మాకు ఇంత అద్భుతమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళ ఇన్వెస్టర్స్ కూడా అదే కోరుకుంటా ఉన్నారు. అదే విషయాన్ని లోకేష్ గారు ప్రస్తావించారు. అందరూ కోరుకునే విషయం సార్ అది. కాబట్టి లోకేష్ గారు ఆ మాట్లాడినటువంటి మాట వల్ల ఏదో నెగిటివ్ అయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా ఒక రకమైనటువంటి ఆందోళనతో, ఒక భయంతో గతంలో ఉన్నటువంటి పరిపాలన పైన వారి తీర్పుని ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళ ఇన్వెస్టర్స్ కూడా అదే కోరుకుంటున్నారు. మళ్ళీ ఈ చరిత్రలో మళ్ళీ అటువంటి పరిపాలన రాకుండా చూడండి అని కోరుకుంటా ఉన్నారు అన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఖచ్చితంగా ఇవాళ ఏంటంటే మా పైన కూడా ఆ బాధ్యత ఉంది వీకే గారు. ఎందుకంటే ప్రజలు ఇంత అద్భుతమైనటువంటి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మేము ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చామో, ఎటువంటి వాగ్దానాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చామో వాటన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ ప్రజలు కోరుకున్న విధంగా పరిపాలన చేస్తే ఆటోమేటిక్గా ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి స్థానం అనేది రాదు. ఇవాళ ప్రతిరోజు ఆ బాధ్యతని మేము గుర్తు చేసుకుంటూ ఇవాళ మేము పనిచేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, కూటమిలో ఉన్నటువంటి పెద్దలైనా, ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి ఏవైతే హామీలు ఇచ్చిందో, వాగ్దానాలు ఇచ్చిందో, ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ అంటే కాదు ఆ భరోసా ఏదైతే ఉందో, ఇంకొక పార్టీ ప్రభుత్వంలోకి రాదు లేదా ఇంకొక వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడు అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చే పరిస్థితి ఉండదు కదా, ఎవరు రాసి ఇవ్వలేరు కదా అలాగా. సార్ ఇప్పుడు బాండ్ పేపర్ల మీద రాసివ్వండి, నిజంగా రాసిమ్మని కాదు,
నిజంగా ఎవరు కూడా మీరు బాండ్ పేపర్ ఇప్పుడు జనరల్గా మనం అంటాం కదా సార్, ఏంటి ఆ నమ్మకం, ఏంటి స్టాంప్ పేపర్ మీద రాసిస్తావా, బాండ్ పేపర్ మీద రాసిస్తావా అంటే అది జనరల్గా కామన్గా వచ్చేటటువంటి ఫ్లోలో వచ్చిందేగా నిజంగా ఇన్వెస్టర్స్ బాండ్ పేపర్ మీద రాసిచ్చే మనం అడిగే పరిస్థితి ఉంటుంది. అంటే ఆ రకంగా అంటే ఆ రకమైనటువంటి బాండ్ పేపర్ మీద రాసిస్తే ఎంత అయితే ఇదిగా ఉంటుందో ఆ రకమైనటువంటి పరిపాలన మీరు అందించండి సార్. మళ్ళీ గత జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కూడా ఎక్కడా కూడా అవకాశం లేని విధంగా మీరు పరిపాలించండి. మీ మీద అది చెప్తున్నప్పుడు ఆ విషయాన్ని చెప్తున్నప్పుడు లోకేష్ గారి ఇందాక బయటలో ఆ విషయం చెప్తున్నప్పుడు లోకేష్ గారి ఫేస్లో కూడా ఒక రకమైన ఆందోళన కనపడింది. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ఇండస్ట్రియలిస్టులు ఇంకా భయంలో ఉన్నారు. ఇది రాష్ట్రానికి ఎలా మంచిది, ఇంత విధ్వంసం ఇది కనపడింది. వీకే గారు ఇక్కడ నిజంగా అంత ఆందోళన భయం ఇన్వెస్టర్స్లో ఉంటే ఈ 6 నెలల కాలంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు సార్? నేను ముందే నా ఇంట్రడక్షన్ చెప్పాను కదా ఉంది కాదు సార్. అందుకనే ఇవాళ ఒక నమ్మకం ఏర్పడింది. ఇవాళ టీసీఎస్ ఏ మిలీనియం టవర్స్ నుంచి అయితే ఐటీ కంపెనీలన్నింటినీ తరివేశాడో జగన్మోహన్ రెడ్డి, అదే మిలీనియం టవర్స్లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇవాళ అతిపెద్ద సెంటర్ పెడతా ఉంది. 2000 మందికి పైగా అక్కడ ఉపాధి కల్పిస్తూ ఉంది. ఇవాళ లులు చైర్మన్, నేను జీవితంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రానన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఇవాళ ఇక్కడ వచ్చి ఒక చోట కాదు 3 చోట్ల నేను మాల్స్ పెడతాను